సలార్ లేస్తే మనిషి కాదు. ఎప్పుడు లేస్తాడు? ఇక లేస్తాడు అనుకుంటూ ఉంటుంటే ప్రథమార్థంలో అమ్మ, ద్వితీయార్థంలో మిత్రుడు ఆపుతూ ఉంటారు. ఎట్టకేలకు లేస్తాడు. తీరా లేచాక ఓస్ ఇంతేనా అనుకుంటాం. అంతేకాదు, ఇంకా ఉంటుంది అంటూ చివర్లో మరో శిష్యుడు వస్తాడు. సలార్ రెండో భాగం కోసం మనం చూస్తూ ఉండాలి. ఇది సలార్ సారాంశం. హిట్టు, ఫ్లాపు, బ్లాక్ బస్టర్, డిజాస్టర్, యావరేజ్ ఇలా చాలా సినిమాలకు రివ్యూలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ సినిమాకు రివ్యూ ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోలేమనిపిస్తుంది. ప్రభాస్ కటౌట్, నీల్ ఎలివేషన్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అయితే పాతాళానికి పడిపోయాయని నాకు అనిపిస్తుంది. ప్రభాస్ కేవలం కటౌట్కి పరిమితం. ఆకార పుష్టి, నైవేద్య నష్టి, నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. పాటలు వినోదం ఆశిస్తే నిరాశే మిగులుతుంది. కథలో ఒక భాగంగా హింస అయితే బాగుంటుంది, కానీ హింసే కథ అయితే ఎలా ఉంటుందో అదే సలార్. కనీసం ఫ్యాన్స్నైనా మెప్పిస్తుందా అంటే చివర్లో ప్రభాస్ తనే విజిల్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక శృతి హాసన్ రిలాక్స్ కోసం మద్యం తాగేస్తుంది. ఇది పరిస్థితి. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేది పాత డైలాగ్. కటౌట్ చూసి నమ్మేయలేం డూడ్ అనేది కొత్త డైలాగ్. సలార్ ఎలివేషన్స్ ఎక్కువ, ఎమోషన్స్ తక్కువ. ఇది సలార్ మూవీ రివ్యూ.